యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో మరొక మేల్కొల్పు కలిగించగలిగినటువంటి వాక్య భాగములను కలిసి ధ్యానించుటకు ఏకీభవిస్తున్నటువంటి విధానమును బట్టి మీ అందరికీ వందనములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకనూ ఈ వాగ్దానములు అనేకులకు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, దినదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము అని చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము, ఉద్దేశము ఏమై ఉన్నదో అనే విషయము మనము జ్ఞాపకము చేసుకొనవచ్చు. ఇక్కడ 3 విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. రెండవది, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. మూడవది, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించి మన విశ్వాసమును మేల్కొల్పుట, బలపరచుట ఎంతో అవసరమై ఉన్నది. స్నేహితులారా, ఈరోజు మానవాళి పరిస్థితులను మనం గమనించినప్పుడు కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు బాధలను కలిగిస్తూ ఉంటాయి. కొన్ని సంఘటనలు సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఎందుకని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, సమాజములో, కుటుంబములో, వివిధ స్థలాలలో మానవత్వమును, నీతిని, న్యాయములను, విలువలను దిగజార్చుచున్నటువంటి వ్యక్తులకు సహాయకులుగా ఉంటూ వారి జీవితాల్లో మార్పును కానీ, వారి జీవితాల్లో చేస్తున్నటువంటి తప్పిదములను కానీ తెలుసుకోకుండా వారిని ఆ విధంగానే జీవింప చేయడానికి, ఆ విధమైనటువంటి బ్రతికే వారికి బాగున్నది అని తెలియజేయడానికి తోడుగా ఉండేటటువంటి వర్గముగా ఒకటి ఉంటే, ఈ వర్గము మరొక విధంగా సహాయం చేస్తుంది. ఏంటంటే, వారు సోమరులుగానే ఉండాలా, బాధ్యత లేనటువంటి, బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులుగానే, పౌరులుగానే ప్రవర్తించాలి అనే విధంగా వారికి తోడుగా ఉండేటటువంటి వారు కొంతమంది ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే సమాజంలో జరుగుతున్నటువంటి హానికరమైనటువంటి సంఘటనలు జరిగిస్తున్నటువంటి వారికి తోడుగా ఉన్నట్లయితే, నన్ను కాపాడేవాడు ఒకడున్నాడు, నాకు సహాయం చేసేవాడు ఒకడున్నాడు అని ఇంకా పేట్రేగిపోయి ఎన్నో విఘాతాలు కలిగిస్తున్నటువంటి వారి మూటలు మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాం. అలాంటి వ్యక్తిత్వము కాకుండా, అలాంటి స్వభావాలు కాకుండా, అలాంటి వారికి తోడుగా ప్రోత్సాహకరంగా ఉండకుండా వారిని సరిదిద్దే విధంగా గద్దించి బుద్ధి చెప్పులాగున తోడుగా ఉంటే మంచిదేమో అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వారికి తోడుగా ఉండడమును బట్టి ఇదిగో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు సమాజానికి హానికరంగాను, కుటుంబాలకు హానికరంగాను, వ్యక్తిత్వాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారుగాను మిగిలిపోతున్నటువంటి వారుగా ఈరోజు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనము ఎప్పుడు ఒంటరి వారము అనేటటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. ఒంటరి అయిపోయినాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు మనకు రావలసినటువంటి ఆలోచన ఏంటి తెలుసా?
అందరికీ అయిష్టమైన, అందరినీ బాధించేటటువంటి, అందరినీ గాయపరిచేటటువంటి, అందరినీ జీవితాలకు ఆటంకపరిచేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు, మారినప్పుడు ఒంటరిని అనేటటువంటి ఫీలింగ్ రావాలా. నేను ఒంటరిని అనేది అది నిజమైన ఒంటరితనం. ఎందుకంటే నీవు సమాజానికి ఉపయోగకరంగా లేవు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా లేవు, నీకు నీవుగా ఉపయోగకరంగా లేవు. కాబట్టి నీవు ఒంటరిగానే మిగిలిపోయినటువంటి వ్యక్తిగా పిలువబడటం ఇది సహజం. కానీ ఇలాంటి జీవితము మనిషికి మంచిది కాదు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా నీవు ఒక పనికిరాని వ్యక్తివి కాదు, నీవు విలువలు లేని వ్యక్తివి కాదు, నీవు సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తివి కాదు, నీ కుటుంబంలో నీవు బాధ్యత లేనటువంటి వ్యక్తివి కాదు, నీవు ఒక వ్యక్తిత్వము కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి. అందుకే యేసు ప్రభుల వారు అంటారు, ఏమంటారు అంటే, చాలా సంఘటనలు జ్ఞాపకం చేస్తూ ఆయన మేల్కొలుపుతున్నటువంటి విధానము, ఆలోచింపచేస్తున్నటువంటి విధానము ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే 3 విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయమున నేను ఒంటరిని, నాకెవరు లేరు, నాకు తోడు లేదు అని బాధపడుతున్నటువంటి మనందరికీ ఇస్తున్నటువంటి అభయము కానీ ధైర్యము కానీ ఏంటంటే, మనము ఎవరికి హాని చేసేటటువంటి వారం కాదు, ఎవరిని నష్టపరిచేటటువంటి వారము కాదు, ఇతరుల మేలును కోరేటటువంటి వారము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఏ స్థితి చేస్తున్నానో, ఏ పరిస్థితి చేస్తున్నానో అది నాకు తెలుసు. రెండవ విషయం అంటున్నది ఏంటంటే, నేను ఆయనకి ఇష్టమైనటువంటి, సమాజానికి ఇష్టమైనటువంటి, లేదా నిన్ను పంపినటువంటి వ్యక్తికి ఇష్టమైనటువంటి, లేదా నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి, లేదా నువ్వు వెళ్తున్న సంఘానికి ఇష్టమైనటువంటి, లేదా నువ్వు నివసిస్తున్నటువంటి సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నీవు పనికొచ్చే పాత్రగా ఉన్నప్పుడు నీవు ఒంటరివి కాదు, నీవు అనేకులకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తివి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిజమే, మీరు చూడండి, మనం చూడండి, పని చేసేవారికి కానీ, సహాయం చేసేవారికి కానీ, లేదా ఇతరులలో పనులలో జోక్యము చేసుకొని వారి జీవితాలను మార్చాలి, వారి బ్రతుకులను మార్చాలి అనేటటువంటి వారికి చూడండి, ఈ సమాజంలో కానీ లోకంలో కానీ ఎంతోమంది తోడ్పడుతూ వారు చేస్తున్నటువంటి ఉద్యమాలకు కానీ, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కానీ నీ తోడుగా నిలబడేవారు ఉంటారు. అదే జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జీవితాలను పునరుద్ధరించడానికి, చీకటి జీవితాలను మేల్కొల్పడానికి, అనైతిక బ్రతుకులను ఇదిగో అందులో నుంచి బయటకు తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి కార్యమును బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాకుండా బైబిల్ గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈ ఏ పని లేకుండా ఒంటరిని అనే ఫీల్ అయ్యేటటువంటి వారికి ఏమంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. వాటి ఏ విధమైనటువంటి పని చేసుకొని బ్రతకడానికి ఇష్టపడుతుందో, నలుగురికి సహాయపడే విధంగా ఏ విధంగా అది కష్టపడడం నేర్చుకుందో, ఈరోజు ఒక పనికి మాలినటువంటి వ్యక్తిగా, కుటుంబానికి భారమైనటువంటి వ్యక్తిగా, నిరుపయోగమైనటువంటి వ్యక్తిగా, సోమరిగా, బాధ్యత రహితంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా నీవు ఉండకుండా, నేను ఏమీ నీ చేత కాదు, నాకెవరు సాయం చేయరు అని నీ స్థానంలో నీవు కూర్చొని ఉన్నటువంటి వ్యక్తిగా ఉండకూడదు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటిని చూసి నేర్చుకొని సోమరితనము విడిచిపెట్టు. నీవు పని చేయడం నేర్చుకున్నప్పుడు, నేను ఎందుకు పుట్టినాను భూమి మీద అని గ్రహించినప్పుడు, నేను ఒంటరిని కాను, నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నప్పుడు అనేకులు నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటారు అని తెలుసుకున్నప్పుడు నీవు ఒంటరివి కాదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఈరోజు మానవుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి, ఇతరులను మేల్కొల్పగలిగినటువంటి, సంఘాన్ని సమాజాన్ని పునరుద్ధరించగలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనము ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు దేవుడు అనేక రకాలుగా మన జీవితానికి తోడుగా ఉంటాడు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయమున మనల్ని మనం ఒకసారి గ్రహించుకున్నప్పుడు
నేను ఒంటరిని అనేటటువంటి ఆలోచన కాకుండా, నేను ఏ పనులు చేసినా, ఏ కార్యములు చేసినా, నేను ఏ విధంగా జీవించినా దేవుని పనికి, సమాజానికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా నేను ఉన్నాను అని అనుకున్నప్పుడు తప్పక దేవుడు మనకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున ఎవరైతే నేను ఒంటరిని అని బాధపడుతూ ఉంటున్నారో, నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడై ఉన్నటువంటి దేవుడనని సెలవిస్తున్నటువంటి దేవుడవు కదా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభు, ఆ ఒంటరితనం అంటే ఎవ్వరికి నేను ఉపయోగకరంగా లేను అన్నప్పుడు ఒంటరితనము. ఇదిగో నేను ఒక పని కలిగి ఉన్నాను, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని, నా కుటుంబంలోను, నా సమాజంలోను, నా జీవితంలోను నేను విలువలు కలిగినటువంటి వ్యక్తిని అని ప్రవర్తిస్తున్న ప్రతి వ్యక్తి, ఇదిగో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తులందరికీ నువ్వు తోడై ఉండేటటువంటి దేవుడవు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉండగా, నీ గాయపడిన హస్తమును వారందరిపైన ఉంచి దీవించి ఆశీర్వదించి సమస్యలను, బలహీనతలను తొలగించుమని, దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.